దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది. ఇక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు అంటూ ఆ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేస్తున్న మాటలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని మర్చిపోదాం. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు అవన్నీ కూడా అటకెక్కిపోయినాయి. ఇక తెలంగాణలో మనం చూడాల్సింది ఒకటే, ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ వైపు చూద్దామా, లేదా జాతీయ వాదం నినాదంతో హిందుత్వం అనే ఎజెండాతో భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలపై పోరాటంలో ఎంత వెనకబడి ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ చూసినా కూడా లీడర్లంతా కూడా ఏదో ఫోటోషూట్ కోసమో లేదా మరే దానికోసమో వచ్చినట్టుగా కనబడతారే తప్ప ప్రజల కోసం, ప్రజల రక్షణ కోసం, ప్రజల సమస్యలపై గలం విప్పి నినాదించిన సంఘటన ఎక్కడ కూడా కనిపించదు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది. ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండబోదు, ఇక భవిష్యత్తు లేదు అని ఆ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడే తెలంగాణలో ఇక రాదు అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సో మొత్తానికి ఈ అంశం రాష్ట్ర రాజకీయాలలో కూడా సంచలనంగా మారిన ఎపిసోడ్గా మారింది. ఒకసారి చూడండి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇగో ఈ పెద్ద మనిషి పేరు మల్లికార్జున్ ఖర్గే, జాతీయ పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు. కాంగ్రెస్ మల్ల గెలుసుడు కళ, తెలంగాణలో పార్టీని రేవంత్ రెడ్డి నిండా ముంచేడు. ఖర్గే వ్యాఖ్యలతో దుమారం. రేవంత్ను సీఎం చేసి తప్పు చేశాం. 2 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసిండు. ఆయన ఏమన్నాడు అంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలోనే కాదు ఆ పార్టీ నాయకత్వంలోనూ భ్రమలు తొలగిపోయాయా? 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, తాను సీఎంగా ఉంటానంటూ పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాత్రం తెలంగాణలో మళ్ళీ గెలిచే పరిస్థితి లేదని నమ్ముతుందా? ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు ఉంటా అని చాలా స్పష్టంగా కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి మొదటి నుండి కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉంటాం, ఖచ్చితంగా కూడా 10 ఏళ్ళు, ఈ 5 సంవత్సరాలు కాదు మళ్ళీ 5 సంవత్సరాలు కూడా అధికారంలో ఉంటా అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకత్వం నమ్మే పరిస్థితులలో లేదిక. ఏం చేస్తున్నది ఆ పార్టీ అంటే, అవునని అంటున్నది సౌత్ ఫస్ట్ ఆన్లైన్ ఎడిషన్ తాజా కథనం. ఇటీవల తనను కలిసిన కొందరు అసంతృప్త ఎమ్మెల్యేల ఎదుట కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ రాసిన తాజా కథనం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై అధిష్టానం ఆందోళనను తేటతెల్లం చేసింది అంటూ కూడా చూడొచ్చు. అయితే ఖర్గేకు సంబంధించి ఎందుకు నిరాశ వ్యక్తం చేసిండు,